హై వ్యూవర్స్. లాస్ట్ 2 వీడియోస్లో కూడా షర్మిల టాపిక్ తీసుకురామని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా టీడీపీ అండ్ జనసేన వాళ్ళకి. ముందు ఒక చెరువు నిండింది, తర్వాత ఏమైంది? ఎక్కడెక్కడి నుంచో కప్పలు వస్తూ ఉంటాయి. చేపలు రావడం మనం వేయాలి, లేదా పైనుంచి వచ్చే కాలువల్లో వచ్చి చేపలు కలవాలి. కానీ కప్పలు అలా కాదు, కప్పలు ఎవరు వేయాల్సిన అవసరం, అవే వస్తాయి. అలా ఇప్పుడు వైసీపీ ఓడిపోతుంది అన్న విషయం అర్థమైపోయింది, టీడీపీ గెలవబోతుందని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. దాంతో వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నెమ్మదిగా టీడీపీ సైడ్ వస్తూ ఉన్నారు, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా నెమ్మదిగా టీడీపీ సైడ్ వస్తూ ఉన్నారు. మీకు అర్థమైందా? ఇన్నాళ్ళు ఎవరైతే ఆ చెరువులో నీళ్లు లేవు, ఆ చెరువుకి అసలు ఎవడొస్తాడు ఏంటి అద్దనేది చెప్పి అన్నవాళ్ళు ఇప్పుడు ఆ చెరువులో నీళ్ళు నిండే అని చెప్పేసి వస్తున్నారు. కానీ ఆ చెరువులు ఆల్రెడీ ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు, చెరువులో శ్రమదానం చేస్తూ ఉన్నారు, ఆ చెరువుని కాపాడుకుంటూ ఉన్నారు. కప్పలు వచ్చేసి ఉభయచర జీవులు కదా, బయటైనా ఉంటే నీళ్ళలోనే ఉంటాయి. సో ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎగ్జిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. అండ్ బయట నుంచి వస్తున్న వాళ్ళని కనుక చేరదీసినట్టయితే, ఒకళ్ళు వాళ్ళు వెల్కమ్ చెప్పినట్టయితే, వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా బెస్ట్ అనేది ఇవ్వాలి. సో ఇటువంటి మూమెంట్లో ఏం చేస్తారు? ఇంకా పొలిటికల్గా ఏం చేయాలో అది చేస్తారు. అవి ఏంటి అని మనం భవిష్యత్తులో మాట్లాడదాం. ఇప్పుడైతే ఈ టీడీపీకి సంబంధించి కాదు, జనసేన సంబంధించి కాదు, చేరికలు జరుగుతూ ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. మరోపక్క బీజేపీతో కూడా అంటూ ఉన్నారు. బీజేపీతో ఆల్మోస్ట్ పొత్తు ఖరారైనట్టే. ఒకవేళ బీజేపీ కాదంటే కమ్యూనిస్టులు వచ్చి యాడ్ అవుతారు, నో డౌట్ ఇందులో. ఎందుకంటే వాళ్ళు సొంతంగా పోటీ చేసి పాపం గెలిచే పరిస్థితులు లేరు, కానీ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది. దాంతో ఎన్నికలు అనేది ప్రభావితం చేయగలిగినటువంటి స్టామినా అయితే ఏపీలో కమ్యూనిస్టులకి అయితే ఉంది. సో ఈ మూమెంట్లో సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది ఏంటి భవిష్యత్తులో అంటే, మన జగన్మోహన్ రెడ్డి అనే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే జరగబోయే చెప్తున్నప్పుడు, అరే వీరబ్రహ్మం గారు మళ్ళీ పుట్టారా అనటం, వీరబ్రహ్మం గారు ఈయనకి ఏదైనా చెప్పారేమోరా రాత్రి అని, లేదంటే కొత్త వీరబ్రహ్మరావు ఇతనని చెప్పేసి లైక్ ఇలా. ఇప్పుడు ఇది 21st సెంచరీ నడుస్తుంది కదా. సో ఈ 21st సెంచరీలో వీరబ్రహ్మం గారు ఒకవేళ పుట్టుంటే, ఒకవేళ పొలిటికల్గా వీరబ్రహ్మం గారు ఎవరైనా ఆవహించుంటే అది జగన్మోహన్ రెడ్డినా అన్న ఫీలింగ్ వస్తాను. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి విషయం పక్కన పెట్టినట్టయితే, ఆయన వచ్చేసి అన్ని పాజిటివ్ వేలోనో లేదంటే జరిగేవే చెప్తూ ఉంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారు? ఈయన జరగబోయేవి చెప్తారు, కానీ ఎలా? ఇప్పుడు అవి ఆల్రెడీ జరుగుతున్నట్టుగా. మీకు లాజిక్ అర్థమవుతుందా? జరగబోయేవి చెప్తారు, బట్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా. 2019 ఎన్నికలకు ముందు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పేసి నానా రకాలుగా కరెంటు బిల్లు గురించి ఏదో మాట్లాడి ఉన్నాడు ఆయన. అప్పుడు కరెంటు బిల్లు అంత హెవీగా ఏమి లేవు, బట్ బాధుడే బాధుడు ఏదో జనం కూడా అసలు అర్థం కాల, బాగుంది కదని చెప్పేసి నమ్మేశారు. తర్వాత ఈ సిపిఎస్ రద్దు గురించి, మిగతా వాటి గురించి, ఉద్యోగులకు అవి చేస్తా ఇవి చేస్తా అద్ది ఇదని చెప్పేసి అంటే నమ్మారు. ఎలా? ఇప్పుడు టీడీపీ అసలు ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటే, ఎగ్జాక్ట్గా గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఆయన బాధాడు. టీడీపీ హయాంలో వాళ్ళు ఏం చేస్తారు అసలు అది కూడా చేయకుండా ఈయన ఉండిపోయాడు. లాజిక్ అర్థమవుతుందా? సమయానికి జీతాలు వేసేది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అండ్ తెలంగాణ ఎంప్లాయీస్తో పోటాపోటీకి ఇక్కడ వాళ్ళు కూడా బెస్ట్ అనేది ఇచ్చేవాళ్ళు, ఆ టీఏడిఏలు ఇంకా పిఆర్సీలు అవన్నీ. బట్ టీడీపీ హయాంలో జరుగుతున్న వాటిని జరగలేదన్నట్టుగా చూపిస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి కనుక ఎన్నుకున్నట్టయితే ఆయన ఏం చేస్తాడో వాటిని ముందుగానే ఇక్కడ జరుగుతున్నట్టుగా చూపించేవాడు, అది నమ్మించేవాడు కూడా. నేను చాలా క్లారిటీగా చెప్తాను, చాలా లాజిక్తో చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నట్టయితే ఆయన ఏం చేస్తాడో అన్నదానిని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, ఇటువంటి వాళ్ళని ఎన్నుకోవద్దు మీరు అన్నట్టుగా హింటిస్తూ ఉండేవాడు. జనాలేంటి, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా చేస్తాడని కాదు కదా అనుకునేది, బెస్ట్ ఇస్తాడు కదా అనుకునేది, బట్ ఆయన ఏం చేయాలో అదే ముందు చెప్పేస్తున్నాడు. ఎగ్జాక్ట్ షర్మిల విషయంలో కూడా ఆయన ఏమంటున్నాడు? పొత్తులు పెట్టుకుంటారు, అవి కూడా అపవిత్ర పొత్తులు, కుటుంబాన్ని చీలుస్తారు. ఎవరు కుటుంబాన్ని చీలుస్తారు? షర్మిల చిన్నపిల్ల, జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లవాడా? వైఎస్ఆర్ఏ గనక బతికున్నట్టయితే, ఒకవేళ ఆయన ఇంటికే పరిమితమైన, ఇప్పుడు షర్మిల ఉన్న విధానం, మన జగన్మోహన్ రెడ్డి ఉన్న విధానం చూసి వెళ్ళి షర్మిలకు సపోర్ట్ ఇస్తాడు.
ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డిని కాదని, వైఎస్ఆర్సీపీని కాదని వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి ఒక పార్టీ తెలంగాణలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఆమెను రాజకీయంగా వాడుకొని ఆమెకి ఏ పదవులు ఇవ్వకపోవటం, అధికారంలో భాగం కానిపోవటం కదా ఆమె బయటకు వెళ్ళింది. అంటే కుటుంబాన్ని చీల్చింది ఎవరండి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అధికార పిచ్చి, లేదన్నప్పుడు నేను మాత్రమే వైఎస్ఆర్ వారసుడిని అని అందరూ అనుకోవాలి, అదే నిజమని చెప్పేసి అని అనుకోవటమా కాదు. సో అప్పుడు షర్మిల ఈ వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళటం కానీ, అండ్ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే గౌరవ అధ్యక్షులు ఉన్నారో విజయమ్మ, ఇక్కడ ఆమె రిజైన్ చేసి ఆమె కూతురు దగ్గర వెళ్ళటం కానీ, మీరు మరలా ఆలోచించండి. ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లేదా మోదీయో, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరు ఉన్నారా, లేదా నేను మీరున్నా? కేవలం జగన్మోహన్ రెడ్డినా? ఇప్పుడేమంటున్నాడు అతను? త్వరలో అట కొత్త కొత్త పొత్తులు వస్తాయట, కుటుంబాన్ని చీల్చుతారట. ఆల్రెడీ కుటుంబం చీలిపోయింది, మరలా చీలుస్తారన్నట్టుగా ఏదో చెప్తాడు. ఎలా? షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేపు జాయిన్ అవుతుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆమె అధికార ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే తప్పులు ఎత్తి చూపాలి ఆమె. అప్పుడు ఏమంటాడు మరి జగన్మోహన్ రెడ్డి? చూసారా, నేను చెప్పాను, మన కుటుంబంలో ఉన్న బిడ్డే, మన పార్టీ బిడ్డే, కానీ ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల వేరే పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళ అధికార దాహం తీర్చుకోవటం కోసం మన మీద నిందలేపిస్తున్నారు, ప్రజలారా నమ్మొద్దు ఆల్రెడీ అంటున్నాడు ఆయన. ఏమని? పైన ఆ దేవుడిని, కింద జనాన్ని నమ్ముకున్నాను, మధ్యలోకి ఎవరు నేను నమ్ముకోలేదు అని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులని ఆ రోజు పార్టీకి సహాయపడ్డారని పక్కన పెట్టింది ఈయన. ఈరోజు వైసీపీలో కూడా ఉన్నటువంటి ఎంతో మంది కూడా పైకి కక్కలేక బెంగలేక నానకం ఇబ్బంది పడిపోతూ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఓపెన్గానే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీలు పాపం డొక్క మాణిక్య ప్రసాద్ ఈరోజు పోతల పట్ట ఎవరు ఎంఎస్ బాబు ఎవరు పాపం ఆయన ఏ సర్వేలు చేయించారు, ఎవరొచ్చి ఎవరిని అడుగున్నారు, మాకు బాగానే ఉంది మన నియోజకవర్గంలో, మేము గెలుస్తాము, మాకు టికెట్ ఇవ్వకుండా ఏంటి అని చెప్పేసి. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది. అంటే మొన్నటిగా వివేకానంద రెడ్డిని దారుణంగా చంపి, అది టీడీపీ వాళ్ళు చంపారని చెప్పి హడావుడి చేసి చివరికి సిబిఐ ఎంక్వైరీ అడిగి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పి తిరుపతి సిబిఐ ఎంక్వైరీ చేస్తూ అది అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా ఆపి చివరికి ఎలా చేశారు దానిని? రాజకీయంగా ఎట్లా వాడుకున్నారు? ఇప్పుడు షర్మిల విషయంలో నాకు భయం వేస్తుంది. ఎక్కడంటే ఆల్రెడీ ఈమె కుటుంబం నుంచి దూరం వెళ్ళింది రాజకీయంగా. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ వివేకానంద రెడ్డి కూతురు సునీత మీద లేనిపోయి నిందలేస్తా ఉన్నారు. ఎందుకు? ఈ కేసులో వచ్చేసి వైసీపీ వాళ్ళు ఉన్నారన్న విషయం జనానికి అర్థం అవ్వబట్టి అప్పుడు సునీతని చెడుగా చూపాలి. ఇప్పుడు షర్మిల వచ్చి ఇదే వైసీపీకి సంబంధించి ఉన్న తప్పులు కనుక ఎత్తి చూపితే ఆమెను ఏం చేస్తారు? జర్రాన్ని ఆమెకి ఏదైనా జరిగితే ఎవరిది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ? ఆబ్వియస్లీ ఏమంటారు? మన మీద బురదలటం కోసం ఏదో ఆమెని చేశారు అన్న వేలో క్రియేట్ చేసి పిచ్చితనాన్ని నమ్మించేసి మరలా వీళ్ళు గెలవడం కోసం ఏదైనా ఎఫర్ట్స్ పెట్టవచ్చు. సో రాజకీయంలో ఏదైనా సరే పాసిబుల్ అవుతాయి. నేను అందుకే అంటున్నా, షర్మిల వచ్చేసరికి ఆమె చాలా తెలియగల ఆమె. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఎలాగైతే ఆలోచిస్తాడో అలాగే ఆలోచిస్తుంది ఆమె. కానీ ఇక్కడ రాజారెడ్డిలాగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ విషయం నేనంట కదా, అంతా అనేది వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చాలా విషయాల్లో డిఫరెన్స్ ఉంటుంది. బట్ మళ్ళీ వాళ్ళ తాత రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒకలాగే ఉంటాయి అని అంటూ ఉంటారు. సో ఫైనల్ కన్క్లూషన్ నేను చెప్పేది ఏంటంటే, టీడీపీ అండ్ జనసేన వాళ్ళు మీరు జాగ్రత్తగా మీ పార్టీలకు సంబంధించి, మీ పొత్తులకు సంబంధించి జన సమీకరణ కావచ్చు, ఓట్లు చీలకుండా కావచ్చు, అండ్ ఉన్నటువంటి ఓట్లు తీసేయకుండా కావచ్చు, ఆ వేళ మీరు కూడా కరెక్ట్ వేళ ఎఫర్ట్స్ పెట్టి ముందుకు వెళ్తూ ఉంటే ఫైన్. అదర్వైజ్ మీరు ఏమాత్రం తొందరపడ్డా, షర్మిల మీద లేనిపడి పిచ్చి పోస్టులు ఏదో మీరు పెడుతున్నారు అన్నట్టుగా, అండ్ వైసీపీకి సంబంధించేసి మీరు ఇంకా ఊహించని విధంగా మీ ద్వారా తెలియకుండా లబ్ధి చేకూరే విధంగా ఇక చాలా నడుస్తాయి. సో కన్ఫ్యూజన్ అవుతూ క్లారిటీతో ఉండండి. పాప షర్మిల గారు ఆమె కాంగ్రెస్లోకి ఇంకా జాయిన్ అవ్వకముందే మన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు. కుటుంబంలో చీలికలట, పొత్తులట, అన్నీ కూడా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అంట. అన్నీ చేస్తుంది ఈయన, చేస్తుంది ఈయన, మరలా వేరే వాళ్ళు అంటూ ఉన్నారు. నేను అందుకే అన్నా 21st century వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన అని చెప్పేసి ఎందుకన్నానంటే, ఆ వీరబ్రహ్మం గారేమో జరిగేవేవో చెప్తూ ఉండేవారు. ఈయనేంటి ఆల్రెడీ జరుగుతున్న వాటిలో నెగిటివ్గా ఉన్నటువంటి వాటినేమో వేరే వాళ్ళకి అంటగట్టి
ఈయనేదో పాజిటివ్గా చేస్తున్నాడంటే చూపించుకుంటూ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈయన సైడ్ పాజిటివ్గా చూపిస్తూ మిగతా సైడ్ నెగిటివ్గా చూపిస్తూ తీరా ఈయన అధికారానికి వచ్చిన తర్వాత కావచ్చు, లేదన్నప్పుడు తీరా ఈయనకు రావాల్సిన టైం వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తారు? ఈయన ఆల్రెడీ ఏవైతే చెప్పున్నాడో అవతల వారి మీద నిందలేస్తున్నట్టుగా చెప్పినవి ఉన్నాయో అది ఇతను చేస్తాడనమాట. అప్పుడు లాజిక్ మీకు అర్థమైంది కదా. బట్ నాకైతే ఈరోజు ఈయన అన్నటువంటి మాటల ద్వారా నిజంగా నాకు పాప శర్మ అనిపిస్తుంది. మొత్తానికి ఆమెకైతే పెను ప్రమాదం పొంచుంది నాకు అనిపిస్తూ ఉంది. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ త్వరగా కాంగ్రెస్లో జాయిన్ అయితే ఆ సెక్యూరిటీ చుట్టూతో ఉంటే జాగ్రత్తగా అయితే కాపాడుకోవచ్చు. ఎందుకంటే నేను మరలా అన్నా, ప్రాణానికి ప్రమాదమా, లేదా రాజకీయంగానా, లేదన్నప్పుడు ఆస్తుల పరంగానా ఏమో నాకు తెలియదు. కానీ అధికారం కోసం ఏదైనా చేసే విధంగా కొంతమంది తయారవుతూ ఉన్నారు. కాబట్టి గుడ్డ కాల్చి మేధేసే వాళ్ళు ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వారు చేసిన దారుణం మీద చేసేసి ఇంకొకరి మీద నింద మోపేయడానికి రెడీ ఉంటారు. సో ఇన్ని ఉన్నటువంటి మూమెంట్లో ఒకసారి షర్మిల గారు వైఎస్ వివేకానంద గారి కూతురు తన సిస్టర్ అయినటువంటి సునీత పొజిషన్ ఏంటి అన్నది ఆమె ఒక్కసారి రివైండ్ చేసుకుంటే ఏపీ ఉన్నటువంటి జనాలు కూడా ఆ రకంగా ఆలోచించగలిగితే టీడీపీ జనసేన వాడు జాగ్రత్త పడతారు. అండ్ మిగతా వాళ్ళు కూడా రాష్ట్రానికి ఎవరు కావాలి ఏంటి అనేది ఆలోచిస్తూనే అడుగైతే వేస్తారు, ఓటు అయితే వేస్తారు.